మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ప్రభువునకు మాత్రమే మహిమ కలుగునగాక. ఈ శుభవేళ దేవుని యొక్క వాక్కు మనల్ని దర్శిస్తున్న వేళ చెవి కలిగిన వారిగా మాటలు వింటూ దీవించబడి ఆశీర్వాదకర సాక్షులుగా వర్ధిల్లుదాం. బైబిల్లోనూ చక్కని మాట ఏమిటంటే, నా నోట్లో ఆయన క్రొత్త గీతం ఉంచాడు అని పాట పాడుతూ ఉన్నాడు కీర్తనాకారుడు. ఆ మాట విచిత్రంగా అనిపిస్తుంది. 40వ కీర్తనలోని 3వ వాక్యం చదువుతాను. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచెను అనే మాట మాట్లాడుతున్నాడు. దేవుడట నీ నోట్లో కార్యం చేయబోతున్నాడు, నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఏమిటి ఆ కార్యం అంటే, దేవుని కొరకు క్రొత్త పాట పాడేటట్టుగా, ఆ క్రొత్త పాట నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మలిచేట్టుగా, నీవు ఆ పాట పాడుతుంటే అనేకులు సంతోషించేట్టుగా నీ నోటిని తాకి క్రొత్త గీతం నీ నోట్లో ఉంచుతాడట. ఇంతకీ ఇతడు నా దేవుడు నా నోట ఈ పాట ఉంచానని చెబుతున్నాడు. ఇతనికి ఏ సంఘటనలు జరిగాయి? పైన ఒక చక్కని మాట రాయబడింది. అదేమిటో తెలుసా? నేను నాశనకరమైన గుంటలో ఉన్నాను, జిగటగలిన దొంగ ఊబిలో ఉన్నాను, ఇక నన్ను పైకెత్తేవారు ఎవరు లేరు. 2 పదాలు అక్కడ రాయబడ్డాయి. నాశనకరమైన గుంట, జిగటగలిన ఊబి. చాలా తేటగా రాసిన గుంట ఒకటి. ఈ 2 ప్రతి మనిషికి ఎదురవుతూనే ఉంటాయి. చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా. భక్తిగలన జీవితం సాగకుండా, కృపలో ఎదగకుండా అపవాది పలు శోధనలు కలుగ చేస్తూ మన వెంట నడుస్తూ మనల్ని అప్పుడప్పుడు గుంటలో తోస్తానే ఉంటాడు. అది నాశనకరమైన గుంట. అంటే ఆ గుంటలో నువ్వు తోయబడితే ఇక నాశనమే తప్ప రక్షణ రాదు, నాశనమే తప్ప మేలు జరగదు. మహామహాయోధులంతా నాశన గుంట అనే స్త్రీ వలలో పడిపోయారు. ఆ తర్వాత కోలుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా వారి వల్ల కాలం. బైబిల్లో సంసోనే కాదు, చాలామంది భక్తులను చూస్తున్నాం, సర్వమును చూస్తున్నాం, చాలామందిని చూస్తూనే ఉన్నాం. నాశనకరమైన గుంటలోకి నిన్ను తొయ్యాలని చూస్తాడు. అది వ్యసనాలు కావచ్చు, మరొకటి కావచ్చు. కానీ సాతాను ఎంతసేపు ఏ గుంటలో పడితే ఇతడు లేవకుండా ఉంటాడో ఆలోచిస్తాడు. బాగా ధనాశ అనే గుంటలో పడవేశాడనుకోండి, నీవు కోలుకుని బయటకు వచ్చేటికి అంతా అయిపోతాం. వ్యభిచారం అనే గుంటలో తోచాడనుకోండి, అందులోంచి ఎంతమంది చెప్పినా నువ్వు లేవలేవు. తీరా లేచి బయటపడదామనుకునేటప్పుడు నీ దేహం ఎముకల గూడును, ఆస్తి అంతా రాయించి చినిగిన బట్టలు తప్ప నీకేం మిగలక అనారోగ్యమే నీకు దక్కుతుంది. కొన్నిసార్లు సహవాస దోషం అంటే లోక సంబంధన స్నేహం అని గుంటలో తోచాడనుకోండి, ప్రభువుతో బ్రతికిన మనిషి లోకానుసారంగా లోకుల ఇష్టం నెరవేరుస్తూ వాళ్ళ మెప్పు కోరుకుంటూ నాశనపు గుంటలో వెళ్ళిపోతారు. ఇలా చెప్పుకుంటే ఎన్ని గుంటలున్నాయి. ఆ గుంటల్లో నిన్ను పడిపోతే ఆయన చూస్తూ ఉండడట, కానీ అందులోంచి ఆయన నన్ను పైకెత్తాడు. మరొక విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? ఊబి అంటే జిగట కలిగిన మన్ను. అందులో ఒక మనిషి పడితే వదిలించుకోడు, కదలలేడు, కదిలి బయటికి రాలేడు. అంటే తన జీవితం ఎంత బాధాకరం అంటే, అన్నీ కనబడతానే ఉంటాయి కానీ లేచి రాలేడు. తన జీవితంలో మంచి జరుగుతుంది, మంచి అందుబాటులో ఉంది కానీ మంచి అందుకోలేడు. సహవాసం ఉంటుంది కానీ సహవాసంలో నిలవలేడు. అట్లా వాక్యం వినబడుతుంది, అయ్యో మధురమైన వాక్యం అనుకుంటావు కానీ ఊబిలోంచి బయటపడలేదు. ఆ ఊబిని గురించి నేను ఎక్కువసేపు చెప్పనక్కర్లేదే, కానీ అది నిద్రమత్తే కావచ్చు, ధనాశే కావచ్చు, దురాశే కావచ్చు, పాపభూష్టమైన ఆలోచనలా కావచ్చు, అది ఏది ఏమైనా నిన్ను మాత్రం ఓ భయానకమైన పరిస్థితుల్లో ముంచేస్తే కదులుతున్నట్టుంటావు, బయటికి రాలేవు, వింటున్నట్టున్నావు, నెరవేర్చరు, నడవాలనుకుంటావు, నీకు ఆధారం దొరకకుండా అయిపోతుంది. కానీ ఇట్టి పరిస్థితుల్లో ఎంత వేదన, ఎంత మూలుగుతాడండి. కానీ నా దేవుడు అంటాడు, ఇతని పట్ల నేను కార్యం చేస్తానని చెప్పి ఆయన లేచి దాంట్లోంచి లేపాడట. లేపాక ఏం చేశాడో తెలుసా? పాదాలను బండ మీద నిలిపాడు, నోట్లోనేమో పాట పెట్టాడు. అప్పుడు పాడుతున్నాడు, ఆహా నా దేవుడు చేసిన కార్యానికి నేను స్తోత్రగీతం పాడకుండా ఉండలేను,
దేవుడు నా నోట ఈ కీర్తన ఉంచాను. ఎంత బాగుంది! మునిగిపోయినా, జారిపోయినా, పతనమైనా నీ జీవితంలో ఒక క్రొత్త పాట దేవుడు మొదలుపెట్టునగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించి ఆశీర్వదించి రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయండి. కుటుంబ సభ్యులను దీవించండి. కష్టార్జితాన్ని ఆశీర్వదకరంగా మార్చండి. రోగులు స్వస్థత కలుగు చేయండి. నవ్వు లేని వారికి నవ్వు కలగాలి. సంతానం లేని వారికి సంతానం కలగాలి. చేతి పనిని దీవెనకరంగా, కష్టార్జితను ఆశీర్వదకరంగా మార్చి ప్రార్థనలోనూ రక్షణ భాగ్యంలో నడిపించుమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.